చతుర్దశి తిథి ప్రారంభం నవంబర్ 4వ తేదీన ఉదయం 2:05 ప్రారంభమై నవంబర్ 4వ తేదీన రాత్రి 10:36 చతుర్దశి తిథి ముగుస్తుంది. వైకుంఠ చతుర్దశి అనేది ఒక పవిత్రమైన రోజు. దీనిని కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశిని విష్ణువు భక్తులకు శివునికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇద్దరు దేవతలను ఒకే రోజున కలిసి పూజిస్తారు. శివుడు విష్ణువులకి ఒకే రోజున కలిసి పూజించడం చాలా అరుదు. శివ పురాణం ప్రకారం కార్తీక చతుర్దశి శుభదినం నాడు విష్ణువు వారణాసికి శివుడిని పూజించడానికి వెళ్ళాడు. విష్ణువు 1000 కమలాలతో శివుడిని పూజిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తామర పువ్వులను అర్పించేటప్పుడు 1000వ కమలం కనిపించడం లేదని విష్ణువు కనుగొన్నాడు. తన పూజను నెరవేర్చడానికి మరియు పూర్తి చేయడానికి తామరాలతో పూల్చబడిన కళ్ళు కలిగిన విష్ణువు తన కన్నును తెంచుకొని తప్పిపోయిన 1000వ కమలం పువ్వు స్థానంలో శివుడికి సమర్పిస్తాడు. విష్ణువు యొక్క ఈ భక్తి శివుడిని ఎంతగానో సంతోషపెట్టింది. ఆయన తెగిన విష్ణువు యొక్క కంటిని పునరుద్ధరించడమే కాకుండా విష్ణువుకు సుదర్శన చక్రం అనే అస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ఇది విష్ణువు యొక్క అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన ఆయుధాలలో ఒకటిగా మారింది. వైకుంఠ చతుర్దశి నాడు అర్ధరాత్రి అయిన నిశిత సమయాలలో విష్ణువుని పూజిస్తారు. భక్తులు విష్ణు సహస్రనామాన్ని, విష్ణువు యొక్క 1000 పేర్లను పారాయణం చేస్తూ విష్ణువుకు 1000 కమలాలను సమర్పిస్తారు. వైకుంఠ చతుర్దశి రోజున విష్ణువు మరియు శివుని ఇద్దరిని పూజిస్తారు. కానీ భక్తులు ఆ రోజులో 2 వేరువేరు సమయాలలో పూజలు చేస్తారు. విష్ణు భక్తులు నిశితాన్ని ఇష్టపడతారు, ఇది అర్ధరాత్రి అయితే శివ భక్తులు అరుణోదయాన్ని ఇష్టపడతారు, ఇది తెల్లవారుజాము పూజ. శివ భక్తులకు వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద అరుణోదయ సమయాలలో తెల్లవారుజామున స్నానం చేయడం చాలా ముఖ్యమైనది. మరియు కార్తీక చతుర్దశి నాడు ఈ పవిత్ర స్థానాన్ని మణికర్ణిక స్థానం అని పిలుస్తారు. వారణాసిలోని ప్రముఖ శివాలయం కాశీ విశ్వనాథ ఆలయంలో విష్ణువుకు ప్రత్యేక గౌరవ స్థానం లభించే ఏకైక రోజు ఇదే. విశ్వనాథ ఆలయం ఒకే రోజున వైకుంఠం వలె పవిత్రంగా మారుతుంది. ఇద్దరు దేవతలను ఒకరినొకరు పూజించుకున్నట్లుగా ఆచారబద్ధంగా పూజిస్తారు. విష్ణువు శివుడికి బిల్వ ఆకులను అర్పిస్తాడు. శివుడు విష్ణువుకు తులసి ఆకులను అర్పిస్తాడు.